సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ చేతిలో చెయ్యేసి. రచన బండారు శంకర్. అన్నయ్య, మీ అత్తగారు ఏమి కట్నమిచ్చిరి? తొక్కే సైకిలు, పెట్టే వాచు అంతే సాలనుకుంటివా అనే పాట దూరంగా మైకులో వినిపిస్తుంటే, అవునే సిన్నమ్మా, ఇయాలాగా నత్తిపిచ్చం బిడ్డ రేణుక పెళ్ళటగా అన్నది ముక్కులిరుసుకుంటా పట్ల పార్వతమ్మ. ఈ చిత్రం కాకుంటే బరిగల మారయ్య కొడుకు లింగస్వామిగాడు గిపోర్ని లవ్ చేసిండంట, ఇక వాళ్ళిద్దరికి పెండ్లంట అని అన్నది గెగ్గెలచ్చమ్మ. ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఇసురుకున్నారు ఇద్దరు. ఇద్దరిది ఎవరిని ఓర్చే గుణం కాదు. రేణుకది లింగస్వామిది ప్రేమ వివాహం. ఇద్దరివి వేరువేరు కులాలు, రెండిండ్లకు సీసీ రోడ్డే అడ్డం. ఈళ్ళ కుటుంబానికి ఆళ్ల కుటుంబానికి కలికొండ నుండి కూరెటి దాకా మంచి అన్యోన్య సంబంధాలే ఉండేది. ఇద్దరు ఎన్జీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారని తెలిసి పచ్చి గడ్డి బగ్గుమన్నది. లింగస్వామి, సాయంత్రం 7:30కు పిడకల గుట్ట వెనుకకురా, నీతో మాట్లాడాలి అని సైగలతోనే భాషను పంపింది రేణుక. వద్దు రేణుక, మీది వేరు కులం, మాది వేరు కులం. మీ ఓళ్ళు నన్ను బతకనియ్యరు. మా అమ్మ నాన్నకు నేనొక్కనే కొడుకుని. దయచేసి నన్ను మర్చిపో ఏడుస్తూ చెప్పాడు లింగస్వామి. అయినా సరే వస్తాడు అనే గాఢమైన నమ్మకం రేణుకకు ఉంది. అనుకున్నట్టుగానే 7:30కు వచ్చాడు లింగస్వామి. భయంతో ఒళ్లంతా వణికిపోతున్న తనకు రేణుక మీద ఉన్న ప్రేమ అతన్ని ఇంత దూరం నడిపిస్తా తీసుకొచ్చింది. లింగస్వామి, వచ్చినవా? నేను చదువుకున్నాను, నువ్వు చదువుకున్నావు. మనం ఏదో ఒక జాబ్ చేసుకుని బతుకుదాం. ఈ ఊర్లో ఉంటే మా అమ్మా నాన్న నిన్ను నన్ను బతకనివ్వరు. ఎటైనా పోయి పెళ్లి చేసుకుందాం అని ధైర్యంగా బ్రతుకు మీద ఎంతో ముందు చూపు ఉన్నదానిలాగా చెప్పింది రేణుక. వద్దు రేణుక, మనం అట్లా పోతే మా ఇంటికాడ అమ్మ నాన్నకు ఇబ్బంది అవుతుంది. పెళ్ళొద్దు, ఏమొద్దు, మనం మర్చిపోదాం అని భయంగా అన్నాడు లింగస్వామి. అదే నీ చివరి మాట అయితే నేను ఇప్పుడే ఈ పిడికల గుట్ట పక్కన పాత బాయిల దునికి చచ్చిపోతా అని కరాఖండిగా చెప్పింది రేణుక. ఎంతో భయపడిపోయిన లింగస్వామి రేణుక మీద ఉన్న ప్రేమతో సరే అని ఒప్పుకున్నాడు. లింగస్వామికి భయమైతాంది. లింగస్వామి, భయమైతుంది, చీకట్లో బాట అస్సలు కనపడతలేదు అని రేణుక అంటుంది గాని లింగస్వామి చెయ్యి రేణుక చేతిలో ఉంది. అసలు ముందల నడుస్తుందే రేణుక. ముందు నడుస్తుంది రేణుక అయినా భయమైతుంది లింగస్వామి అని ఎందుకంటుందంటే, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా లింగస్వామి తోడుంటే అవి అనుకూలంగా మారిపోతాయని రేణుకది గట్టి నమ్మకం. నడిచి నడిచి కాళ్లకు ముళ్ళు గుచ్చుకొని, ఒంటికి కంప చీరుకొని, ఒళ్లంతా అలవగట్టుకొని ఒక మైదానం లాంటి ప్రదేశానికి చేరుకున్నారు. సౌడు నేల, చెట్లే కాదు గడ్డి కూడా మొలవని ప్రదేశం. పున్నమెళ్లిన 3వ రోజు కాబట్టి అప్పటిదాకా ఉన్న చీకటి కాస్త వెన్నెల రూపంలో కాసంత వెలుగునిచ్చింది. రేణుక, తెల్లవారుజాము వరకు ఇక్కడ ఆగుదాం అన్నాడు లింగస్వామి. ఇద్దరూ కూలబడ్డట్టు కూసున్నారు. వెన్నెల పిండోలుగా రాల్తలేదు గాని ఒకరి ముఖం ఒకరికి బాగానే కానొస్తోంది. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ వల్ల వారి కన్నుల వెలుగు వెన్నెలను వెక్కిరిస్తుంది. లింగస్వామి, నాకు బాగా ఆకలైతుంది. నాకైతే కన్నులెదిరుగుతున్నాయి రేణుక అనుకున్నారు ఇద్దరు. వీళ్లు కూర్చున్న కొద్ది దూరంలో అడవి పందులు తొక్కి ఆగం చేసిన అరటి తోట కనపడింది. రేణుక, రా రా అని చెయ్యి పట్టుకొని తీసుకుపోయిండు లింగస్వామి అరటి తోట కాడికి. లింగస్వామి, ఈ అరటి పండ్లు ఇంకా వగరువగరుగున్నాయి, అయినా సరే బాగున్నాయి అని తను 2 తిని లింగస్వామికి 2 కాయలిచ్చింది. పొడుగు పొడుగ్గా ఉన్న అరిటాకులు ఆ రాత్రి వారికి పట్టుపరుపులైనాయి. అడివెమ్మ సాక్షిగా ఏకమైన దేహాలు అలిసిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రలోకి జారుకున్నాయి.
తెల్లారి పొద్దుగాల రేణుక కుటుంబం, లింగస్వామి కుటుంబం, వీళ్ళ కులం వాళ్ళ కులం, ఇటో 10 మంది మీసాలు తిరిగిన వాళ్ళు, అటో 10 మంది కండలు తిరిగిన వాళ్ళు, నువ్వెంత అంటే నువ్వెంత అని కర్చీరు కాడ సిగపట్లకు సిద్ధమైండ్రు. రే మారిగా, ఎసట్లకు బియ్యం గత్తున్న ముఖమే నారానేది? నీ కొడుకు నా బిడ్డ రేణుకను మత్పరించి తీసుకుపోయేంత మొగోడైనాడ్రా. ఇక చూసుకో, నీ ఇల్లు పిల్లికూన లేవాల్సిందే అని కోపంగా మారయ్య మీదకొచ్చిండు. నత్తి భిక్షం అందరు కలిసి బిర్రుగా పట్టుకొని ఆపిండ్రు. నత్తి భిక్షం భార్య అయితే కూతలు కూస్తుంది. ఏ బిచ్చం, మాటలు భద్రంగా రాని. నా కొడుకేమన్నా నీ బిడ్డని బొట్టు పెట్టి తీసుకుపోయిండా? 2 చేతులు కలవందే సప్పుడొస్తుందా? ఏమో లెస్స అల్పరిస్తున్నావు. మారయ్య కూడా బానే అరుచుకున్నాడు భిక్షం పైన. ఏ ఊకోరి, బానే ఉంది చక్కదనం గాని. ఆళ్ళు ఇష్టపడిపోయినాక మీనోళ్ళేందిరా? వాళ్ళేమన్నా పసిపోరలా అని కసిరిచ్చిండు ఊర్లో పెద్ద మనిషి గోపాలు. గాయం ఒక్కరిది కాదు, కన్నీళ్లు ఒక్కరివి కావు. ఎవరి కడుపు తీపి వారిదే. ఇద్దరి కన్నీళ్ల నొప్పి ఒకటే. తప్పు తెలుసుకొని వాళ్లే తిరిగొస్తారు గాని ఊకోండి అన్నాడు ఊర్లో బాగా చదువుకున్న శ్రీనివాసరెడ్డి. ఈ ఇరు కుటుంబాల మధ్య కుల వ్యత్యాసం ఉన్నది. అంతకంటే ఎక్కువగా ఆర్థిక స్తోమతల మధ్య వ్యత్యాసము ఉంది. ఒకరిది పైసలున్న కులం, ఒకరిది పైసలు లేని కులం. అసలు సమాజంలో ఉన్నది కుల వివక్ష కాదు, కలిమిలేముల వివక్ష. లింగస్వామి రేణుక అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళ ఊర్లకు దూరంగా నిజామాబాద్కు చేరుకున్నారు. ఒక వారం రోజులు ఏం చెయ్యాలో ఎట్లెళ్లాలో దిక్కుతోచకుండా దొరికింది తింటూ వేణుగోపాల స్వామి గుడి సత్రంలో గడిపిండ్రు. ఒకరోజు ఆ గుడిలో దర్శనానికొచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులైన ఆంజనేయులు భాగ్యములకు లింగస్వామి రేణుక తారసపడ్డరు. మాటలో మాట కలిపిన రేణుక భాగ్యమ్మతో బాగా కలిసిపోయింది. ఉన్న విషయమంతా చాలా స్వచ్ఛంగా చెప్పింది. సంతానలేమితో బాధపడుతున్న ఈ 50 ఏళ్ల ఆంజనేయులు భాగ్యమ్మ దంపతులకు లింగస్వామి రేణుకల మీద మంచి నమ్మకం కుదిరింది. ఆదర్శ భావాలున్న ఆంజనేయులు దంపతులు వీరిని చేరదీయాలనుకున్నారు. అమ్మా రేణుక, ఎన్ని రోజులని ఈ సత్రంలో ఉంటారు? మీకు అభ్యంతరం లేకపోతే మేము ఇద్దరమే ఎన్ని గోపురాలు ఎన్ని గుళ్ళు తిరిగినా మాకెందుకో ఆ దేవుడు అమ్మా నాన్నలయ్యే భాగ్యాన్ని కలిగించలేదు అని బాధపడుతూ చెప్పింది భాగ్యమ్మ. బాబూ లింగస్వామి, మీరెవరు? మీ అమ్మా నాన్నెవరు? మీరెక్కడి నుంచి వచ్చారు అనే వివరాలేవి ఇప్పుడొద్దు. మొట్టమొదట మీరు మా ఇంటికి రండి, తర్వాత అన్ని విషయాలు మాట్లాడదాం అని అన్నాడు ఆంజనేయులు సారు. అట్లా రేణుక లింగస్వాములు నడి ఎండలో కానుగ చెట్టు వంటి, భారీ వర్షంలో చినుకురాలని భవంతి వంటి, చల్లని ఇగం చలిలో వెచ్చని అమ్మఒడి వంటి చోటికి చేరుకున్నారు. కొంతకాలం లింగస్వామి రేణుకలను పరిశీలించిన ఆంజనేయులు గారు వాళ్ల గుణగణాల మీద ఒక అంచనాకు వచ్చాక వాళ్ల భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. లింగస్వామి, నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నావు కదా, ఇక నుంచి ఆ చదువుకున్న చదువుని కొనసాగించు. నువ్వు ఏం చదువుతావో చెప్పు, ఎంత ఖర్చవుతుందో చెప్పు అన్నాడు ఆంజనేయులు సారు. ఇంతలో పక్కనే ఉన్న రేణుక కలగజేసుకొని, సార్, మా లింగస్వామి మంచి తెలివైనవాడు, మంచి ప్రతిభా పాఠవాలున్నవాడు, వృత్తి నైపుణ్యం పట్ల మంచి ఆసక్తి ఉన్నవాడు. ఇవన్నీ చూసే నేను అతన్ని నా జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నాను సార్. తను బాగా చదువుకొని మంచి ఆఫీసర్గా ఎదగాలని నేను కోరుకుంటున్నాను సార్. మా అమ్మ నాన్న అభ్యంతరం పెట్టేది కూడా లింగస్వామి కుటుంబానికి ఆర్థిక వనరు లేదని చిన్నచూపు చూస్తున్నారు సార్ అని అన్నది రేణుక. చూడమ్మా రేణుక, ఇక మీ భవిష్యత్తును తీర్చిదిద్దే పని మాకు వదిలేయండి. మీరు మేం చెప్పినట్టు చెయ్యండి చాలు అన్నది పక్కనే ఉండి ఇవన్నీ వింటున్న భాగ్యమ్మ. అంతే, అనుకున్నదే అమలు చెయ్యాలనే సంకల్పంతో డిగ్రీ కాలేజీలో తిరిగి అడ్మిషన్ వేయించాడు లింగస్వామితో ఆంజనేయులు. రేణుకను మాత్రం కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చే కేంద్రంలో చేర్పించారు.
కాలచక్రం గిర్రును తిరుగుతున్నది. కాలం లింగస్వామి చేతిలో డిగ్రీ పట్టాను పెట్టింది. అటు రేణుక కుట్టు మిషన్లో ఎన్ని రకాల పనితీరులుంటాయో అన్నిటిలో నిష్ణాతురాలుగా నిలబడి భాగ్యమ్మ పెట్టిన షూరిటీతో లోన్ సాధించి కుట్టు మిషన్ సెంటర్నే స్థాపించింది. తిరిగి తిరిగి వెతికి వెతికి అలసిపోయిన లింగస్వామి, రేణుక ఇరు కుటుంబాలు తిట్టుకుని కొట్టుకునే స్థాయిని విడిచి పిల్లలు తిరిగి వస్తే బాగుండు అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడసాగారు. అంతటితో ఆగని ఆంజనేయులు లింగస్వామిని ఢిల్లీ రైలు ఎక్కించాడు. నాన్నా లింగస్వామి, కోచింగ్ సెంటర్కి డబ్బులు పంపించాను. నీకు కావలసిన అన్ని వసతుల కోసం ఆ ఇన్స్టిట్యూట్ వాళ్లతో మాట్లాడాను. రేణుక మా దగ్గర భద్రంగా ఉంటుంది. డిగ్రీ పట్టాతో వెళ్తున్న నువ్వు ఏదో ఒక ఆఫీసర్గా మళ్లీ ఈ ఊర్లోకి అడుగు పెట్టాలి అని అన్నాడు ఆంజనేయులు. లింగస్వామి, నా కోరికలు, నా ఇష్టాలు, నా లక్ష్యాలు, మానసికంగా నేను ఎదుర్కొంటున్న సంఘర్షణ, మా నాన్న ముందు నిన్ను గొప్ప ఆఫీసర్గా నిలబెట్టాలని ఒక దృఢమైన నమ్మకం మీదే నేను బతుకుతున్నాను. ఆ నమ్మకాన్ని నిజం చేసుకొస్తావని కొండంత ఆశతో నీకోసం ఎదురుచూస్తాను అని గుండె నిండా నింపుకున్న దృఢమైన నమ్మకంతో లింగస్వామిని గట్టిగా కౌగిలించుకొని టాటా చెప్పింది రేణుక. ఢిల్లీకి చేరుకున్న లింగస్వామి వాతావరణం, పరిసరాలు, మనుషులు ఇలా ఎన్ని అసౌకర్య ప్రతికూలతలు ఉన్నా తాను వచ్చిన లక్ష్యం కోసం మాత్రం పాటుపడాలి అని నిర్ణయించుకున్నాడు. ఆంజనేయులు లింగస్వామికి ఏ లోటు రానివ్వలేదు. రేణుక లింగస్వామికి నిత్యం ఫోన్లో తర్ఫీదు ఇస్తూనే ఉంది. మొదటి ప్రయత్నంగా యూపీఎస్ ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నాడు లింగస్వామి. లింగస్వామి, నీ మస్తిష్కం, నీ మనస్సు, నీ శరీరం, నీ ఆలోచనలు ఎంత అంతరాయం కలిగించినా నీ ఏకాగ్రత మాత్రం ప్రశ్నాపత్రం మీదే ఉండాలి. సమాధానం నీకు తెలుసో లేదో, తెలిస్తే వెంటనే జవాబు రాయి. తెలియని ప్రశ్నను హోల్డులో పెట్టు. దానివల్ల సమయం చాలా ఆదా అవుతుంది. తెలిసిన ప్రశ్నలకు జవాబులు పూర్తయ్యాక తెలియని ప్రశ్నల జవాబుల గురించి ఆలోచించు. నువ్వెదుర్కొంటున్నది ప్రశ్నలను మాత్రమే కాదు, మనిద్దరి జీవితాలను, మన చుట్టూ ఉన్న 10 మంది జీవితాలపై పడే ప్రభావాన్ని, మన కడుపున పుట్టే పిల్లలకు మనం ఇచ్చే స్ఫూర్తిని. లింగస్వామి, వింటున్నావా? వింటున్నాను, చెప్పు. ఇటువంటి సందర్భంలో వినడం ఎంతో గొప్ప విషయం. విన్నదాన్ని గుర్తుంచుకొని ప్రజెంట్ చేయటం అతిపెద్ద సవాల్. ఈ సమయంలో ఇటువంటి 100ల కొద్ది సవాళ్లు నీకెదురవుతాయి. నిర్భయంగా ఎదుర్కోటానికి సిద్ధమవ్వాలి అంటూ తన తెలివినంతా రంగరించి లింగస్వామికి హితబోధ చేసింది రేణుక. వినడమే పనిగా పెట్టుకుని చదివిందాన్ని గుర్తుంచుకోవాలనే తలంపుతో ఒక ఉద్విగ్నతతో రగులుతున్న లావాగుండును తన మెదడులో మోస్తున్నట్టుగా ఉంది లింగస్వామికి. చదివే ధ్యాసగా, చదివే శ్వాసగా లక్ష్యం వైపు కదులుతున్నాడు లింగస్వామి. మొత్తంగా మొదటి ప్రయత్నపు యూపీపీఎస్ పరీక్షలను పూర్తి చేశాడు లింగస్వామి. కానీ సరైన ర్యాంకు రాలేదు. 2వ ప్రయత్నము అయింది. 3వ ప్రయత్నంలో ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు లింగస్వామి. కీలకమైన ఇంటర్వ్యూలో అంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల మెప్పుతో ఉక్కిరిబిక్కిరైపోయిన లింగస్వామి ఇక నుంచి తను నిర్వర్తించబోయే బాధ్యత గురించి ఇప్పటి నుంచే మననం చేసుకుంటూ తన ఊరికి ప్రయాణమయ్యాడు. రేణుక ఆనందానికి అవధుల్లేవు. ఆంజనేయులు, భాగ్యమ్మ ఎంతగానో ఉప్పొంగిపోయారు. ఇంటికి మీడియా వాళ్లు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకోవటం మొదలుపెట్టారు. బరిగెల మారయ్య, నత్తి భిక్షం కుటుంబాలు పిల్లలు ఎక్కడున్నారో ఇకనైనా తిరిగి వస్తే బాగుండు, కాలం కనికరించి మా కన్నీళ్లు తుడిస్తే బాగుండు అని ఇంకా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. కాని అప్పుడున్న కోపతాపాలతో కాదు, ప్రేమ పాశాలతో. మారయ్య అయితే ఉన్న ఒక్క కొడుకు కంటి ముందు లేకపోయే, కాళ్ళు రెక్కలొచ్చిన కొడుకు కుటుంబానికి ఆసరైతాడనుకుంటే దిక్కు ఆదరవు లేకుండా పోయే అని కంటికి పుట్టెడుగా ఏడుస్తున్నాడు. రేణుక కలలుగన్న రోజు రానే వచ్చింది. తను 10వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ ఊర్లోకొచ్చిన కలెక్టర్ని చూసి తను కూడా అంత పెద్ద స్థాయిలో ఉండాలని కలలు కన్నది. ఆ కలలను తనకిష్టమైన మనిషి సాధించినప్పుడు, ఆ మనిషి వెనుక తను నిలబడి వెన్నుతట్టి ప్రోత్సహించినప్పుడు ఉండే ఆనందం ఎవరికైనా
గొప్ప విజయమే. రేణుక, లింగస్వామి ఇద్దరూ ఆంజనేయులు, భాగ్యమ్మ కాళ్ల మీద పడి కడుపారా ఏడ్చారు. సార్, మీరు మేడం మమ్మల్ని సొంత బిడ్డల్లా చూసుకున్నారు. నమ్మి మాకు ఆశ్రయం ఇచ్చారు. మా కన్నవాళ్ల దగ్గర ఉన్నా మేము ఇన్ని విజయాలు సాధించేవాళ్లమో లేదో విద్యాబుద్ధులు చెప్పేవాళ్లుగా తీర్చిదిద్దారు అన్నది రేణుక. సార్, రేణుకతో పాటు నేను బయలుదేరిన రోజు నా కళ్ల ముందు అంతా చీకటి. కళ్ళు తెరిచి ఉన్నా బైర్లు కమ్మిన అంధకారం. ఎటు వెళ్లాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. బిడియంగా ఆందోళనగా గడిపిన సమయమే ఎక్కువ. కాని నా రేణుక నన్ను ధైర్యం చేసి ఇంట్లో నుంచి బయటికి తీసుకురాకపోయి ఉంటే ఇంత ప్రయాణం చేసి ఉండేవాణ్ణి కాదు. ఇటువైపు నడిపించిన కాలానికి, పరిస్థితులకు సదా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు మమ్మల్ని ఆదరించిన తీరు మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో అన్నాడు లింగస్వామి. సార్, మా నాన్న లింగస్వామి వాళ్ళ నాన్నని, కుటుంబాన్ని ఎన్నోసార్లు అవమానంగా మాట్లాడాడు. నేను లింగస్వామి ఇంట్లో నుంచి బయటికి వచ్చాక మా కుటుంబాల మధ్య పరిస్థితి ఏమిటో మాకు తెలియదు. బతికున్నారా, చనిపోయారా, ఎవరున్నారు, ఎవరు లేరు అనే విషయం కూడా మేమెన్నడూ ఆలోచించలేదు. కానీ సార్, ఎందుకో ఒక్కసారి ఊరికి వెళ్లి రావాలనిపిస్తుంది. మా అమ్మానాన్నల్ని చూడాలని ఎంత కోరిక ఉన్నా అంతకు మించి లింగస్వామి స్థాయిని చూపించాలని ఆతృతగా ఉంది సార్. మా నాన్న డబ్బే లోకం అనుకునే మనిషి. కానీ మనిషిని నడిపించే అనేక సాధనాలలో డబ్బు ఒకటి మాత్రమే అని నిరూపించాలనుకుంటున్నాను. నా సెలక్షన్ కరెక్ట్ అని మా నాన్నలాగా ఏ తల్లిదండ్రులు ఆడపిల్లల ఇష్టాలను, కోరికలను, నిర్ణయాలను గౌరవించకుండా, కనీసం పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ పెళ్లిళ్లు చేసేస్తున్నారు. నేను మా లింగస్వామి ద్వారా ఒక గుణపాఠం చెప్పాను అనే భావిస్తున్నాను. ఒక్కసారి ఊరికి వెళ్ళొస్తాను సార్, ప్లీజ్ అనుమతించండి అని వేడుకున్నది రేణుక. చూడమ్మా రేణుక, నేను 3 రోజుల క్రితమే మీ ఊరికి వెళ్ళొచ్చాను. అవునా సార్ అని ఆశ్చర్యపోయారు లింగస్వామి, రేణుక. అవునమ్మా, లింగస్వామి ఢిల్లీకి వెళ్ళినప్పటి నుంచే మీ వాళ్ళ వివరాలన్నీ నేను వెతికి మరీ తెలుసుకున్నాను. కానీ నేను వెతుకుతున్నట్టు, వివరాలు తెలుసుకున్నట్టు మీ ఇరు కుటుంబాల వారికి ఎవరికీ తెలియదు. మీ భావాలు, మీ ఆలోచనలు, మీ లక్ష్యాలు, మీ వ్యవహార శైలి ఇవన్నీ తెలుసుకున్నవాడిగా మిమ్మల్ని చివరికి మీ అమ్మానాన్నల దగ్గరికి చేర్చాలని నేను, నా భార్య నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగానే మొన్న హైదరాబాద్కి వెళ్తున్నామని నీకు చెప్పి వెళ్ళాను కదా. ఆ రోజే మీకు తెలియకుండా మీ వివరాలన్నీ సేకరించి మీ ఊరికి వెళ్ళి వచ్చాం అన్నారు ఆంజనేయులు, భాగ్యమ్మ దంపతులు. లింగస్వామి, రేణుక ఆ ఊరికి వస్తున్నట్టు ఆ గ్రామస్తులెవరికీ తెలియదు. పెద్ద ఊరేగింపు, మేళతాళాలతో గ్రాండ్గా ఆ గ్రామస్తులంతా అసలు ఎవరు వీళ్ళు అనే అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగానే రేణుక, లింగస్వామిల ఊరేగింపు ఒక ఫంక్షన్ హాల్కి చేరుకుంది. అక్కడ పెద్ద అభినందన సభ ఒకటి ఏర్పాటు చేశారు ఆంజనేయులు, భాగ్యమ్మ దంపతులు. ఫంక్షన్ హాల్ ముందు ఆహ్వానించే బ్యానర్ పైన జీవితంలో గొప్ప విజయం సాధించిన వారికి అభినందన సభ అని హెడ్డింగ్ ఉన్నది. ఆ హెడ్డింగ్ కింద ఆహ్వానించువారు శ్రీమతి శ్రీ బరిగెల ఆంజనేయులు, భాగ్యమ్మ అని రాసి ఉన్నది. ఊరిలోని జనం కొంతమంది రేణుకా, లింగస్వామిలను చూశారు. కాని చాలా కాలం గడిచిపోయింది కాబట్టి పెద్దగా గుర్తుపట్టలేకపోయారు. ఎవరోలే, మా ఊర్లో ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ అభినందన సభ పెట్టుకున్నట్టున్నారు అని భావించారు. ఆంజనేయులు, రేణుకా, లింగస్వామిలను ఉద్దేశించి, చూడండి, మీరు కొంతకాలం క్రితం ఈ ఊరి నుంచి పారిపోయిన రేణుకా, లింగస్వామి అని ఎవరికీ తెలియదు. మీరు కూడా తెలిసేలాగా ప్రవర్తించకండి. మీ అమ్మానాన్నలకు మనం ఒక సర్ప్రైజ్ ఇద్దాం, వాళ్ళని మరింత ఆనందపడేలాగా చేద్దాం, ఎవరికీ చెప్పొద్దు అని అన్నారు. అయితే రేణుక, లింగస్వాములకు తెలియకుండా ఆంజనేయులు
వాళ్ళ తల్లిదండ్రులనే కాకుండా రేణుకా లింగస్వామిలను కూడా సర్ప్రైజ్ చేయడానికి మంచి పథకం వేశారు ఆంజనేయులు, భాగ్యమ్మ. సరిగ్గా అభినందన సభకు 5 నిమిషాల ముందు రేణుకా లింగస్వామిల కుటుంబాలు ఆ ప్రాంగణానికి వచ్చేలాగా ప్లాన్ చేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారమే అభినందన సభ జరుగుతూ ఉంది. సభలో కూర్చుని ఉన్న అమ్మా నాన్నలను చూసి లింగస్వామి, రేణుక పట్టరాని సంతోషంతో కన్నీటి పర్యంతమయ్యారు. సభ ముగిసిందన్న 5 నిమిషాలకు ముందు రేణుక, లింగస్వామి తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సార్, సభ ముగిసింది, చాలా సంతోషం. ఏ మహానుభావుడు చెప్పాడో ఏమో, మా అమ్మా నాన్నలు ఈ సభకు వచ్చేలా చేశారు. మాకైతే ఆపుకుందామన్నా కన్నీళ్లు ఆగడం లేదు అని ఆంజనేయులు కాళ్ల మీద పడబోయారు. మీకు ఇంకో సర్ప్రైజ్ ఇస్తాను, కళ్ళు మూసుకోండి అని రేణుక కళ్ళను ఆంజనేయులు, లింగస్వామి కళ్ళను భాగ్యమ్మ మూసి అభినందన సభ పక్కన కర్టెన్ అవతల సిద్ధంగా ఉన్న పెళ్లి వేదిక దగ్గరకు తీసుకెళ్లి కళ్ళు తెరిచేలా చేశారు. అక్కడ రేణుక వాళ్ల అమ్మా నాన్న ఒకవైపు, లింగస్వామి వాళ్ల అమ్మా నాన్న ఒకవైపు పెళ్లి చేసే పంతులతో సహా సిద్ధంగా ఉన్నారు. అంతే, ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురైన రేణుక, లింగస్వామి అమ్మా నాన్నలను పట్టుకొని కడుపారా ఏడ్చారు. 10 నిమిషాలలో పెళ్లి తంతు ముగిసింది. కాని రేణుకకు, లింగస్వామికి ఒక పెద్ద సందేహం మిగిలింది. ఆంజనేయుల సారు, భాగ్యమ్మ మేడం ఈ ఊరిలో ఇంత పరిచయాలు ఎలా పెంపొందించుకోగలిగారు? మా అమ్మా నాన్నల్ని పెళ్లి వేదిక దాకా ఎలా తీసుకురాగలిగారు అని అనుకుంటూ ఉండగా రేణుక తండ్రి మారయ్య, ఆంజనేయులు ఒకరిపైన ఒకరు దంట వేసుకొని రేణుక ముందుకు వచ్చారు. సార్, మా నాన్న మీకు ముందే తెలుసా అని రేణుక, సార్, మారయ్య మామ మీకు ముందే తెలుసా అని లింగస్వామి ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఆనందాశ్చర్యాలతో కళ్లల్లో నీళ్లు తీశారు. చిన్న చిన్న గొడవల వల్ల ఎప్పుడో విడిపోయిన ఈ బరిగెల ఆంజనేయులు ఈ బరిగెల మారయ్యకు స్వయానా తమ్ముడు. నేను మీ ఆంజనేయులు సార్ని కాదమ్మా, మీ కక్కయ్య బరిగెల ఆంజనేయుల్ని అని లింగస్వామిని, రేణుకను గుండెలకు హత్తుకొని అసలు విషయం చెప్పాడు ఆంజనేయులు. అంతే, అభినందన సభకు ఇచ్చేసిన వాళ్లందరూ పెళ్లి పెద్దలుగా మారి లేచి నిలబడి చప్పట్లతో ఆ దంపతులను, ఆ కుటుంబాలను ఆశీర్వదించారు. ఈ భావోద్వేగ సన్నివేశాలను చాలాసేపటి నుంచి చూస్తూ చిత్రీకరిస్తున్న కెమెరామెన్ చేతి రుమాలతో కళ్ళద్దుకున్నాడు.